కేవలం కేసీఆర్ను తిట్టడానికే 100 కోట్లతో కాంగ్రెస్ సభ నిర్వహించిందని, ఆయనంటే ఎంత భయమో అర్థమవుతోందని భారత నేత మన్నె క్రిషాంక్ అన్నారు. సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వెబ్ సిరీస్ నడిపిస్తున్నారని ఆక్షేపించారు. 10 లక్షల సంభాషణలు వినేందుకు వార్ రూమ్లు ఏర్పాటు చేశారన్నారు. ఎన్ని కార్యాలయాలను సీజ్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి రాహుల్ గాంధీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న క్రిషాంక్, జైల్లో వేయాలంటే ఫోన్ ట్యాపింగ్ అవసరమని గతంలో చెప్పిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జైల్లో వేయాలని పేర్కొన్నారు. టెలికాం ప్రొవైడర్లు ట్రాయ్ని కేసులో ఎందుకు పెట్టడం లేదన్న ఆయన, కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని, అప్పటి హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా గురించి ప్రస్తావన ఎందుకు లేదని క్రిషాంక్ ప్రశ్నించారు. జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు ప్రజారాజ్యం నేతలు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారని క్రిషాంక్ గుర్తు చేశారు. ఇవాళ ఫస్ట్ విచారణ చేపట్టాలంటే రాహుల్ గాంధీ గారు ఇవ్వండి ఫోన్ ట్యాపింగ్ అవసరం అని దాన్ని బ్యాకింగ్ చేసిన మన్మోహన్ సింగ్ గారి నుంచి మొదలు పెడతారా? లేదు, పెగాసెస్ అని పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళ మీద పెద్ద ఆరోపణలు వచ్చినాయి, దుమారం వచ్చినాయి. ఇలా బీజేపీలు కూడా మాట్లాడబట్టే ఫోన్ ట్యాపింగ్ గురించి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రచారాలకు భయపడేది లేదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారిని జైలు లేస్తాం, చెంచల్గూడ లేస్తాం, చెర్లపల్లి లేస్తాం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అదే పాట పట్టారు. ఆ కేసులో పసలేదు, సినిమా స్క్రిప్ట్ నడిపిస్తున్నారు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారు చెప్తున్నాం, మొన్న గిట్టనే వచ్చి అబద్దాలు ప్రచారం చేసి టీం బి అన్నావు. ఎవరు ఓడగొట్టిరు బండి సంజయ్ గారిని? కేసీఆర్ గారి పార్టీ ఓడగొట్టింది. ఎవరు ఓడగొట్టిరు? రఘునందన్ రావు గారిని కేసీఆర్ గారి పార్టీ ఓడగొట్టింది. ఇవాళ ఎవరిని పెట్టుకున్నారు మీరు? డమ్మీలను పెట్టుకున్నారు అభ్యర్థులుగా. రాహుల్ గాంధీ గారి మీద మా పార్టీ ఎలక్షన్ కమిటీ ఏదైతున్నదో వాళ్ళు ఫిర్యాదు కూడా చేస్తారు. ఖచ్చితంగా ఇవన్నీ ఆధారాలు కూడా మన్మోహన్ సింగ్ గారు గతంలో మాట్లాడిన ప్రధాని హోదాలో మాట్లాడిన వీడియోతో సహా ఇవన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ కూడా ఇస్తాం, జాతీయ భద్రత కోసము అనేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కేటీఆర్ గారు ఏమన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని ఏదో చేసినట్టున్నారు అనగానే కథం. అగో అట్లెట్లా ఒకటి రెండు అయితే గట్లెట్లా చేస్తారు? ఒకటి రెండు కేటీఆర్ గారు ఒప్పుకున్నట్టే చూసిరా, 2 చేసిన వాళ్ళు 20 కూడా చేసి ఉండొచ్చు అని. మరి ఇదేంది? మరి దానికోసం ఎవరిని జైల్లో వేస్తారు? రాహుల్ గాంధీ గారిని పెడదామా, లేకుంటే ఆ ప్రభుత్వానికి పెద్ద అయిన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని పెడదామా, లేకుంటే మన్మోహన్ సింగ్ గారిని పెడదామా? రాహుల్ గాంధీ గారు వచ్చింది కదా, పోయింది కదా, మాట్లాడేసి వెళ్ళిపోయారు కదా అంటే మేము మర్చిపోతామని అనుకోకండి. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు ఇవాళ దాని గురించి ఇంకా కంటిన్యూ మాట్లాడుతుంటే మేము భయపడి సైలెంట్ ఉండము. ఇవన్నింటినీ కూడా తీస్తాం, ప్రజల ముందు పెడతాం.